50,000 లోపు రుణాలు రైతులకు చంద్రబాబు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేబినెట్ లో ఆమోదం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాలను వర్షాలు వరదలు ముంచెత్తగా అక్కడ రైతుల రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. అల్లూరు సీతారామరాజు, విజయనగరం, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఈ ఏడాది ఆగస్టు 30 తర్వాత వరద ముంపుకు గురైన ప్రాంతాల రైతులకు రుణాలు రీషెడ్యూల్ చేస్తారు. ఈ మేరకు ఆ జిల్లాల్లో రైతులకు 50,000 లోపు రుణాలపై స్టాంప్ డ్యూటీ, యూజర్ ఛార్జీలు మినహాయించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త రుణాలు తీసుకునేందుకు చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీకి మినహాయించగా ఈ ఉత్తర్వులు 25 మార్చి 31 వరకు అమలు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏపీ మార్క్ఫెడ్ కు 1,000 కోట్ల అదనపు రుణం పొందేందుకు ప్రభుత్వం హామీ పొడిగిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ రుణాన్ని ఈ ఏడాది వరి సేకరణ కార్యకలాపాల కోసం తీసుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు చేసిన 6-7 గంటల్లోనే కొంతమంది రైతులకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోంది. అయితే రైతులు పంపిన ధాన్యాన్ని రైసు మిల్లులో దిగుమతి చేసిన వెంటనే సంబంధిత రసీద్ జనరేట్ చేయగానే అక్కడికక్కడే డబ్బుల్ని చెల్లించే అంశాన్ని కూడా పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రీసర్వే చేసిన 6,688 గ్రామాల్లో సబ్ డివిజన్ కోసం 48,899 అర్జీలు రాగా ఒక్కో సబ్ డివిజన్ చేసేందుకు చెల్లించాల్సిన 550 రూపాయల ఫీజును మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ కంఠం భూముల సర్వే రికార్డింగ్ కోసం 679 సూపర్ న్యూమరీ డిప్యూటీ తహసీల్దార్ పోస్టుల్ని తీసుకొచ్చారు. 2 ఏళ్ల పాటు కొనసాగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కొన్ని షరతులతో రీసర్వే ప్రాజెక్టు కింద మిగిలిన 10,128 గ్రామాల్లో రీసర్వే చేయాలన్న ప్రతిపాదనకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు చిత్తూరు జిల్లాలో నూతన కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు 50.21 ఎకరాల్ని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీకి ఉచితంగా బదలాయించాలని నిర్ణయించారు.